In previous class we discussed about the circles chapter. Circles chapter లో మనం 7 మార్క్స్ సమ్స్ అనేవి డిస్కస్ చేసాము. ఆ సమ్స్ ఏంటంటే సర్కిల్ ఈక్వేషన్ పాసింగ్ త్రూ 3 పాయింట్స్, అంటే సర్కిల్ ఈక్వేషన్ అనేది 3 పాయింట్స్ గుండా పాస్ అయితే కనుక ఆ సర్కిల్ ఈక్వేషన్ కనుక్కున్నాము. అలాగే నెక్స్ట్ వచ్చేసాను కనుక ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్ అండ్ హ్యావింగ్ ది సెంటర్ లై ఆన్ ది లైన్ మీద, అంటే సర్కిల్ యొక్క 2 పాయింట్స్ గుండా పాస్ అయితే కనుక అలాగే సర్కిల్ యొక్క సెంటర్ అనేది ఆ లైన్ మీద ఉంటే కనుక ఆ సర్కిల్ ఈక్వేషన్ కనుక్కున్నాము. అలాగే కాన్సైక్లిక్ అంటే ఏంటో కనుక్కున్నాము. కాన్సైక్లిక్ అంటే ఏంటంటే వచ్చిన 4 పాయింట్స్ కూడా ఆ సర్కిల్ మీద ఉంటే కనుక దాన్ని మనం కాన్సైక్లిక్ అన్నాము. అయితే మనకి ఇప్పుడు వచ్చేసేటప్పటికల్లా ఈరోజు టాపిక్ వచ్చేటప్పటికల్లా కాన్సైక్లిక్ మీద ఇంకా రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏంటో చూద్దాము. ఇఫ్ 2, 0, 1, 4, 5 అండ్ 0, c ఆర్ కాన్సైక్లిక్ అయితే మనం దెన్ ఫైండ్ సి వాల్యూ కనుక్కోమని. అంటే ఇక్కడ ఇచ్చిన సమ్స్లో ఏమి ఇచ్చారంటే ఇచ్చిన పాయింట్స్ అనేవి కాన్సైక్లిక్ అయితే కనుక అంటే దెన్ ఫైండ్ ది సి వాల్యూ కనుక్కోమన్నారు. అంటే మనకి సమ్లో కాన్సైక్లిక్ అని ఇచ్చేసారు. అంటే ఈ 4 పాయింట్స్ కనుక ఈ సర్కిల్ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తే కనుక మనం దాన్ని ఏమంటున్నామంటే కాన్సైక్లిక్ అన్నాం. కాబట్టి ఇక్కడ మనకి 4 పాయింట్స్ అనేవి కాన్సైక్లిక్ అవుతాయి, అంటే ఆ సర్కిల్ మీద ఉంటాయి కాబట్టి సేమ్ సర్కిల్ మీద దాన్ని మనం కాన్సైక్లిక్ అనొచ్చు. అయితే మనం ఏం కనుక్కోమన్నారు ఇక్కడ దెన్ ఫైండ్ సి వాల్యూ కనుక్కోమన్నారు. అయితే మనకి గివెన్ పాయింట్స్ ఏమి ఇచ్చారో సొల్యూషన్లో చూద్దాం. లెట్ ది గివెన్ పాయింట్స్ బి, ఆ పాయింట్స్ని మనం ఏ ఈజ్ ఈక్వల్ టు 2, 0 అనుకున్నాం. అలాగే బి ఈజ్ ఈక్వల్ టు 0, 1 ఇచ్చారు. అలాగే సి ఈజ్ ఈక్వల్ టు 4, 5 అండ్ డి ఈజ్ ఈక్వల్ టు 0, c. అంటే ఈ 4 పాయింట్స్ కూడా ఈ సర్కిల్ మీద ఉన్నాయని చెప్పేసి ఇచ్చారు. 0, 1, సి పాయింట్ ఈజ్ 4, 5 అండ్ డి పాయింట్ 0, c. అంటే 4 పాయింట్స్ కూడా ఈ సర్కిల్ మీద ఉంటే కనుక సి వాల్యూ కనుక్కోమని చెప్పేసి ఇచ్చారనమాట. అయితే లెట్ ద రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ x² + y² + 2gx + 2fy + c = 0. దీని సర్కిల్ ఈక్వేషన్ 1 అనుకున్నాం. అంటే మనకు కనుక్కోవాల్సిన సర్కిల్ ఈక్వేషన్ని మనం ఇక్కడ x² + y² + 2gx + 2fy + c = 0గా తీసుకున్నాం. అంటే మనం ఈ సర్కిల్ ఈక్వేషన్లో ఏం చేస్తామంటే g, f, c వాల్యూస్ని కనుక్కొని ఈ సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకి ఆ 4th పాయింట్ ఏదైతే ఉందో ఆ 4th పాయింట్ మన ఈ సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకి సి వాల్యూ అనేది వస్తుంది. అది ఎలా వస్తుందో మనం ఇక్కడ ప్రాబ్లంలో చూద్దాము. అయితే ఇక్కడ మనకి ఇచ్చిన సర్కిల్ ఈక్వేషన్ మనం ఏమనుకున్నామంటే ఇక్కడ x² + y² + 2gx + 2fy + c = 0. దీని సర్కిల్ ఈక్వేషన్ 1 అనుకున్నాము. అయితే ఈ సర్కిల్ గుండా పాస్ అయ్యే పాయింట్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ 2, 0 కాబట్టి ఈ 2, 0 అనేది మనకి ఈ సర్కిల్ మీద ఉంది కాబట్టి ఆ పాయింట్ ఏం చేయాలంటే ఈ సర్కిల్ మీద సబ్స్టిట్యూట్ చేయాలి. హియర్ x = ఎంత అవుతుంది వాల్యూ అంటే ఇక్కడ 2 అవుతుంది. అలాగే y = ఏమవుతుందంటే 0 అవుతుంది. అంటే x వాల్యూ y వాల్యూని మనం తీసుకొచ్చి ఏం చేయాలంటే రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక హియర్ x వాల్యూ 2 కాబట్టి 2² అనేది 4 అవుతుంది. ప్లస్ హియర్ y వాల్యూ 0 కాబట్టి 0² అంటే ఇక్కడ 0 అవుతుంది. ప్లస్ 2g ఇంటూ x వాల్యూ 2 కాబట్టి ఇక్కడ 4g అవుతుంది. ప్లస్ y వాల్యూ 0 కాబట్టి ఇక్కడ 2f ఇంటూ 0 వాల్యూ ఇక్కడ ఏమవుతుంది టోటల్ 0 అవుతుంది. ప్లస్ c = 0 అవుతుంది. మనం దీన్ని సింప్లిఫై చేస్తే కనుక ఇక్కడ 4g + c = ఏమవుతుందంటే -4 అవుతుంది. దీన్ని ఏమనుకున్నామంటే ఇక్కడ లైన్ ఈక్వేషన్ 2గా తీసుకున్నాము. నెక్స్ట్ ఈక్వేషన్ 1 పాసెస్ త్రూ ది పాయింట్, అంటే ఈక్వేషన్ 1 అనేది అంటే సర్కిల్ ఈక్వేషన్ అనేది సెకండ్ పాయింట్ గుండా పాస్ అయితే కనుక ఆ లైన్ ఈక్వేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు సెకండ్ లైన్ ఏంటంటే ఇక్కడ సెకండ్ పాయింట్ ఇచ్చింది ఏంటంటే ఇక్కడ 0, 1 కాబట్టి ఆ 0, 1ని మనం ఈ సర్కిల్లో సబ్స్టిట్యూట్ చేద్దాము. ఇక్కడ బి పాయింట్ వచ్చేటప్పటికల్లా ఏమి ఇచ్చారంటే ఇక్కడ 0, 1. ఈ 0, 1 అనేది కూడా మనకి ఏమవుతుందంటే ఇక్కడ సర్కిల్ మీద ఉంటుంది కాబట్టి ఇక్కడ 0, 1. ఈ పాయింట్ కూడా మనకి సర్కిల్ గుండా పాస్ అవుతుంది కాబట్టి ఈ పాయింట్ మనం ఏం చేస్తామంటే ఇచ్చిన రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక హియర్ x వాల్యూ అనేది 0 అవుతుంది. అలాగే y వాల్యూ అనేది ఏమవుతుంది ఇక్కడ 1 అవుతుంది కాబట్టి సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఆ వాల్యూని 0, 1 కాబట్టి ఇక్కడ వాల్యూ ఏమవుతుందంటే x² అన్నాం. అంటే x వాల్యూ ఇక్కడ ఎంత అవుతుందంటే 0 కాబట్టి 0² అంటే 0 అవుతుంది. ప్లస్ y² అంటే y వాల్యూ ఇక్కడ 1 కాబట్టి 1² అంటే 1 అవుతుంది. అలాగే 2g ఇంటూ x వాల్యూ 0 కాబట్టి టోటల్ వాల్యూ ఇక్కడ 0 అవుతుంది. ప్లస్ 2f ఇంటూ y వాల్యూ 1 కాబట్టి 2f అవుతుంది. ప్లస్ c = 0. అయితే దీన్ని సింప్లిఫై చేస్తే కనుక 2f + c = ఏమవుతుందంటే +1 రైట్ సైడ్ తీసుకొస్తే ఏమవుతుందంటే -1 అవుతుంది. మనం దాన్ని ఏమనుకుంటున్నామంటే ఈక్వేషన్ 3 అనుకుంటున్నాము. అయితే ఇక్కడ మనకు వచ్చిన లైన్ ఈక్వేషన్స్ ఏంటంటే సెకండ్ ఈక్వేషన్ వచ్చేటప్పటికల్లా 4g + c = -4, ఇది సెకండ్ లైన్ ఈక్వేషన్. అలాగే థర్డ్ లైన్ ఈక్వేషన్ వచ్చేటప్పటికల్లా 2f + c = -1, ఇది థర్డ్ లైన్ ఈక్వేషన్. అలాగే ఇప్పుడు థర్డ్ పాయింట్ ఏమి ఇచ్చారంటే c అనేది 4, 5 కాబట్టి 4, 5 అనేది కూడా లై ఆన్ ఏ సర్కిల్ కాబట్టి ఈ c అనే పాయింట్ కూడా ఏం చేయాలంటే ఇక్కడ రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఏమవుతుందో చూద్దాం.
ఈక్వేషన్ 1 పాసెస్ త్రూ సి ఆఫ్ 4, 5 అంటే సి అనే పాయింట్ కూడా మనకి ఆ సర్కిల్ ఈక్వేషన్ మీద ఉంది కాబట్టి అసలు లిక్విడ్ సర్కిల్ ఈక్వేషన్ అంటే x² + y² + 2gx + 2fy + c = 0 కాబట్టి ఆ సర్కిల్ ఈక్వేషన్లో ఈ 4, 5ని సబ్స్టిట్యూట్ చేస్తే కనుక హియర్ x వాల్యూ ఎంత అవుతుందంటే ఇక్కడ 4 అవుతుంది, అలాగే y వాల్యూ 5 అవుతుంది. అంటే x² కాబట్టి 4² అంటే ఇక్కడ 16 అవుతుంది, y² అంటే ఇక్కడ y వాల్యూ 5 కాబట్టి 5² అంటే 25 అవుతుంది, అలాగే 2g ఇంటూ x వాల్యూ 4 కాబట్టి 8g అవుతుంది, ప్లస్ 2fy కాబట్టి 2fy వాల్యూ ఇక్కడ 5 కాబట్టి 5 2 10f అవుతుంది, ప్లస్ c = 0 అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేసినట్లయితే కనుక 8g + 10f ప్లస్ c ఇక్కడ 16 + 25 అంటే ప్లస్ 41 అవుతుంది. ఆ ప్లస్ 41 అనేది మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి దాన్ని రైట్ సైడ్ తీసుకొస్తే మైనస్ 41 అవుతుంది. దాన్ని మనం ఏమనుకున్నామంటే ఇక్కడ లైన్ ఈక్వేషన్ 4గా తీసుకున్నాము. అయితే ఇక్కడ ఏంటంటే మనకి త్రీ లైన్ ఈక్వేషన్స్ వచ్చినాయి. ఆ 3 లైన్ ఈక్వేషన్స్లో మనకి జిఎఫ్సీలు ఉన్నాయి కాబట్టి మనం ఆ జిఎఫ్సి వాల్యూస్ అంటే ఆ 3 లైన్ ఈక్వేషన్స్ని మనం సాల్వ్ చేసినట్లయితే కనుక మనకి జిఎఫ్సి వాల్యూస్ వస్తాయి. అయితే నేను ఏంటంటే ఇక్కడ 2 లైన్ ఈక్వేషన్స్ తీసుకుంటున్నాను. నేను ఇక్కడ ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 3 అంటే లైన్ 2 లైన్ ఈక్వేషన్స్ తీసుకుంటున్నాను. ఆ 2 లైన్ ఈక్వేషన్స్ని మనం సాల్వ్ చేసినట్లయితే కనుక మనకి ఏమొస్తాయి అంటే 5th లైన్ ఈక్వేషన్ వస్తుంది. ఇక్కడ 2nd లైన్ ఈక్వేషన్ వచ్చేటప్పటికల్లా 4g ప్లస్ ఇక్కడ మనకి ఎఫ్ అనేది ఇవ్వలేదు కాబట్టి ఆ వాల్యూని మనం 0గా తీసుకుంటున్నాము, ప్లస్ c = -4 అవుతుంది. అలాగే 3rd లైన్ ఈక్వేషన్ వచ్చేటప్పటికల్లా ఇక్కడ g టర్మ్ అనేది లేదు కాబట్టి ఆ వాల్యూని మనకి 0గా తీసుకుంటున్నాము, ప్లస్ 2f ప్లస్ c = అంతే ఇక్కడ -1 కాబట్టి ఇది 3rd లైన్ ఈక్వేషన్ అవుతుంది. ఇప్పుడు మనం 2 - 3 అంటే ఏంటంటే ఇక్కడ 2nd లైన్ ఈక్వేషన్లో నుంచి 3rd లైన్ ఈక్వేషన్ మనం సబ్ట్రాక్ట్ చేస్తున్నాము. అంటే ఇక్కడ ఎంత వస్తుందంటే వాల్యూ ఇక్కడ 4g అవుతుంది. అలాగే ఇక్కడ 0 - 2f అంటే -2f వస్తుంది. ఇక్కడ ప్లస్ c మైనస్ సిని క్యాన్సిల్ చేస్తే కనుక 0 అవుతున్న వాల్యూ. అలాగే ఇక్కడ -4 + 1 కాబట్టి -4 + 1 అంటే ఇక్కడ -3 అవుతుంది. దీన్ని ఈక్వేషన్ 5గా తీసుకున్నాము. అయితే ఇక్కడ మనకి 5th లైన్ ఈక్వేషన్ ఏమొచ్చిందంటే ఇక్కడ 4g - 2f = -3. దిస్ ఈజ్ 5th లైన్ ఈక్వేషన్. నెక్స్ట్ మనం 4 - 3 అన్న అంటే ఈక్వేషన్ 4లో నుంచి ఈక్వేషన్ 3ని మనం సబ్ట్రాక్ట్ చేస్తున్నాం అనమాట. ఈక్వేషన్ 4 అంటే ఇక్కడ మనకి ఆల్రెడీ పైన ఉంది 8g + 10f + c = -41. ఇది 4th లైన్ ఈక్వేషన్. అలాగే 3rd లైన్ ఈక్వేషన్ వచ్చేప్పటికల్లా 4g - 2f = -3. మనకి 3rd లైన్ ఈక్వేషన్ వచ్చేటప్పటికల్లా ఏమొస్తుందంటే ఇక్కడ 2g + c = -1 అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ 4th లైన్ ఈక్వేషన్లో నుంచి 3rd లైన్ ఈక్వేషన్ మనం సబ్ట్రాక్ట్ చేసినట్లయితే కనుక ఇక్కడ 3rd లైన్ ఈక్వేషన్లో మనకి g టర్మ్ అనేది లేదు కాబట్టి ఆ వాల్యూ 0 అవుతుంది. అలాగే ప్లస్ 2f + c ఏమవుతుందంటే ఇక్కడ -1 అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే 4th లైన్ ఈక్వేషన్లో నుంచి 3rd లైన్ ఈక్వేషన్ని మనం సబ్ట్రాక్ట్ చేస్తున్నాము. అంటే ఏమొస్తుందంటే ఇక్కడ వాల్యూ 8g - 0 = 8g అవుతుంది. అలాగే 10f - 2f అంటే ఏమొస్తుందంటే ఇక్కడ ప్లస్ 8f అవుతుంది. ఇక్కడ ప్లస్ c మైనస్ c అంటే వాల్యూ 0 అవుతుంది. అలాగే -41 + 1 అంటే -40 అవుతుంది. ఇప్పుడు దీనిలో మనం 8 కామన్ తీస్తే కనుక 8 × g + f = -40 అవుతుంది. అంటే 8 కామన్ తీస్తే కనుక ఇక్కడ g + f = -40 అవుతుంది. ఇప్పుడు 8 5 టైమ్స్ క్యాన్సిల్ అయితే కనుక ఇక్కడ g + f = -5 అవుతుంది. అంటే g + f = -5 కాబట్టి ఆ -5ని మనం లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఏమవుతుందంటే g + f + 5 = 0 అవుతుంది. మనం దాన్ని లైన్ ఈక్వేషన్ 6గా తీసుకున్నాము. అయితే ఇక్కడ మనం లైన్ ఈక్వేషన్ 4 - 3 అన్నాం. దీన్ని మనం 3 - 4 కూడా చేసుకోవచ్చు. మనం ఎలా సాల్వ్ చేసినా ఆ ఈక్వేషన్ లైన్ ఈక్వేషన్ అనేది వస్తుంది కాబట్టి మనం ఇక్కడ ఈక్వేషన్ 4 - ఈక్వేషన్ 3 అయినా చేయొచ్చు, లేదా 3rd లైన్ ఈక్వేషన్ నుంచి 4th లైన్ ఈక్వేషన్ అయినా సబ్ట్రాక్ట్ చేసినా మనకి ఈ వాల్యూ అనేది వస్తుంది కాబట్టి నేను ఇక్కడ 4th లైన్లో నుంచి 3rd లైన్ ఈక్వేషన్ని సబ్ట్రాక్ట్ చేశాను. నెక్స్ట్ దిస్ ఈజ్ 5th ఈక్వేషన్. 6th ఈక్వేషన్ ఇస్ g + f + 5 = 0. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనకి gf కాన్స్టెంట్ టర్మ్ అలాగే gf కాన్స్టెంట్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ 5 and 6 సాల్వ్ చేద్దాము. ఇప్పుడు మనం దీన్ని ycxy అంటే సాల్వింగ్ 5 and 6 ఈ సాల్వింగ్ 5 and 6ని మనం ycxy మెథడ్లో సాల్వ్ చేద్దాము. ycxy మెథడ్ అంటే y కోఎఫిషియంట్ కాన్స్టెంట్, x కోఎఫిషియంట్, y కోఎఫిషియంట్. అయితే 5th లైన్ ఈక్వేషన్లో y కోఎఫిషియంట్ వచ్చేటప్పటికల్లా ఇక్కడ -2f కాబట్టి f యొక్క కోఎఫిషియంట్ -2 అవుతుంది. అలాగే కాన్స్టెంట్ టర్మ్ ఇక్కడ 3 కాబట్టి 3 తీసుకున్నాము. అలాగే x కోఎఫిషియంట్ అంటే g యొక్క కోఎఫిషియంట్ ఇక్కడ 4 కాబట్టి 4 తీసుకున్నాము. అలాగే y యొక్క కోఎఫిషియంట్ అంటే ఇక్కడ f కాబట్టి ఇక్కడ f యొక్క కోఎఫిషియంట్ -2 అవుతుంది. అలాగే 6th లైన్ ఈక్వేషన్లో f యొక్క కోఎఫిషియంట్ 1 కాబట్టి 1 తీసుకున్నాము. అలాగే కాన్స్టెంట్ టర్మ్ 5 అవుతుంది. అలాగే g యొక్క కోఎఫిషియంట్ ఇక్కడ 1 కాబట్టి 1 తీసుకున్నాము.
అలాగే ఎఫ్ యొక్క కోఎఫిషియంట్ 1 కాబట్టి 1 తీసుకున్నాం. దీని ఏం చేస్తామంటే ఇక్కడ మనం ఏడీ మైనస్ బీసీ అప్లై చేస్తే కనుక ఫార్ములా ఏడీ మైనస్ బీసీ అంటే దిస్ ఈజ్ ఏ బి సి డి ఏబిసిడి కాబట్టి మనం దీనికి ఏడీ మైనస్ బీసీ ఫార్ములా అప్లై చేస్తే కనుక ఇక్కడ ఏడీ అంటే ఏమవుతుందంటే -10 -3 ఈక్వల్ టు ఎఫ్ బై ఏడీ మైనస్ బీసీ. ఏడీ మైనస్ బీసీ అంటే ఇక్కడ 3 మైనస్ 20 అవుతుంది, అంటే 5 4 జా 20 కాబట్టి 3 మైనస్ 20 అవుతుంది ఈక్వల్ టు 1 బై ఏడీ మైనస్ బీసీ అన్నాము. ఏడీ మైనస్ బీసీ అంటే ఇక్కడ 4, ఏడీ మైనస్ మైనస్ ఇక్కడ ప్లస్ అవుతుంది కాబట్టి బీసీ అంటే 2 × 1 2 అవుతుంది, అంటే 4 మైనస్ ఆఫ్ -2 కాబట్టి 4 + 2 అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేస్తే కనుక జీ బై -10 -3 అంటే ఏమవుతుందంటే ఇక్కడ జీ బై -13 అవుతుంది ఈక్వల్ టు ఎఫ్ బై 3 - 20 అంటే -17 అవుతుంది ఈక్వల్ టు 1 బై 4 + 2 అంటే ఏమవుతుందంటే ఇక్కడ 6 అవుతుంది. మనం దీన్ని సింప్లిఫై చేసినట్లయితే కనుక జీ బై -13 = 1/6 అంటే జీ ఏమవుతుందంటే ఇక్కడ -13/6 అవుతుంది. అలాగే ఈ 2 వాల్యూస్ని ఈక్వేట్ చేస్తే కనుక ఎఫ్ బై -17 = 1/6 అంటే ఎఫ్ ఏమొస్తుందంటే ఇక్కడ -17/6 వస్తుంది. అంటే ఇక్కడ మనకి జీ కామా ఎఫ్ వాల్యూస్ వచ్చేసినాయి. అయితే మనకి జీ కామా ఎఫ్ వాల్యూ తెలిసినప్పుడు మనం నెక్స్ట్ ఏం కనుక్కోవాలంటే సి వాల్యూ కనుక్కోవాలి. కాబట్టి ఆ సి వాల్యూ కావాలంటే మనం ఏదో ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. అయితేనే ఇక్కడ జీ కామా వాల్యూని మనకి -13/6 వచ్చింది కాబట్టి ఆ వాల్యూని మనం ఈక్వేషన్ 2లో పెట్టుకున్నాము. మనకి ఈక్వేషన్ 2 వచ్చేప్పటికల్లా ఏంటంటే ఇక్కడ 4g + c = -4 అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఈ ఈక్వేషన్ 2లో ఏంటంటే మనం ఇక్కడ జీ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకి ఏమొస్తుందంటే ఇక్కడ సి వాల్యూ వస్తుంది. కాబట్టి ఆ వాల్యూని దానిలో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక 4g + c = -4. జీ వాల్యూ ఈజ్ ఎంత అంటే ఇక్కడ -13/6 + c = 4 అవుతుంది. అంటే ఇక్కడ 2 టైమ్స్ 2 టేబుల్ దీనిలో 3 టైమ్స్ అవుతుంది. అంటే -26/3 + c = ఎంత వస్తుందంటే ఇక్కడ వాల్యూ 4 వస్తుంది. c ఏమవుతుందంటే ఇక్కడ 4 + 26/3 అంటే ఎంత వస్తుంది ఇక్కడ వాల్యూ సి వాల్యూ. సబ్స్టిట్యూట్ జీ వాల్యూ ఈజ్ -13/6. సబ్స్టిట్యూట్ జీ వాల్యూ ఇన్ ఈక్వేషన్ 2 కాబట్టి మన ఈక్వేషన్ 2లో ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఇక్కడ 4g + c = -4 అంటే జీ వాల్యూని దీనిలో పెట్టినట్లయితే కనుక -13/6 + c = -4 అంటే ఎంత వస్తుందంటే ఇక్కడ వాల్యూ 2 టేబుల్ దీనిలో 4 టైమ్స్ దీనిలో 3 టైమ్స్ అంటే ఎంత వస్తుందంటే ఇక్కడ -26/3 + c = -4 అవుతుంది. అంటే c ఎంత వస్తుందంటే ఇక్కడ -4 + 26/3 అవుతుంది. అంటే ఇప్పుడు దీనికి ఎల్సిఎం చేసినట్లయితే కనుక ఇక్కడ -12 + 26/3 అవుతుంది. అంటే +26 -12 అంటే ఎంత వస్తుందంటే ఇక్కడ వాల్యూ మనకి 14/3 వస్తుంది. దిస్ ఈజ్ ద సి వాల్యూ. మనకి ఇప్పుడు జీ వాల్యూ వచ్చింది, ఎఫ్ వాల్యూ వచ్చింది, సి వాల్యూ వచ్చింది. కాబట్టి జీ కామా ఎఫ్ కామా సి వాల్యూని మనం ఏం చేస్తామంటే రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాము. మనకి జీ వాల్యూ వచ్చేటప్పటికి ఎంత వచ్చిందంటే ఇక్కడ -13/6 వచ్చింది. అలాగే ఎఫ్ వాల్యూ వచ్చేటప్పటికల్లా ఇక్కడ మనకి -17/6 వచ్చింది. ఎఫ్ వాల్యూ వచ్చేటప్పటికల్లా -17/6 వచ్చింది. అలాగే సి వాల్యూ ఎంత వచ్చిందంటే ఇక్కడ 14/3 వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది మొత్తం జీ కామా ఎఫ్ కామా సి వాల్యూని రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకి కావాల్సిన సర్కిల్ ఈక్వేషన్ వస్తుంది. ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఇక్కడ x² + y² + 2gx + 2fy + c = 0. This implies x² + y² + 2 × g వాల్యూ వచ్చేది ఇక్కడ -13/6 × x + 2 × f వాల్యూ -17/6 × y. c వాల్యూ వచ్చేటప్పటికల్లా +14/3 = 0. అయితే ఇక్కడ 2 టేబుల్ దీనిలో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అలాగే 2 టేబుల్ దీనిలో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే ఓవరాల్గా మనం ఎల్సిఎం ఇక్కడ 3గా తీసుకుంటే కనుక 3x² + 3y²
minus 13x minus 17y ప్లస్ 14 ఈక్వల్ టు 0 అవుతుంది. ఈ 3ని మన రైట్ సైడ్ తీసుకెళ్తే టోటల్ వాల్యూ ఇక్కడ 0 అవుతుంది కాబట్టి ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఈజ్ ఏమవుతుందంటే ఇక్కడ 3x² ప్లస్ 3y² ప్లస్ 13x మైనస్ 17y ప్లస్ 14 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అయితే మన ఈ సర్కిల్ ఈక్వేషన్లో మనం ఏం చేయాలంటే గివెన్ దట్ ది పాయింట్స్ ఆర్ కాన్సైక్లిక్ అని మనకు ఆల్రెడీ పైన ఇచ్చారు కాబట్టి ఆ పాయింట్ని ఏం చేయాలంటే ఇక్కడ దేర్ ఫోర్ డి అనేది 0, c అనేది లై ఆన్ ద ఎబో సర్కిల్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ సమ్లో ఏంటంటే కాన్సైక్లిక్ అని చెప్పేసి ఇచ్చేసారు. అంటే గివెన్ పాయింట్స్ అనేవి కాన్సైక్లిక్ అని ఇచ్చేసారు కాబట్టి ఏమవుతుందంటే డి అనే పాయింట్ కూడా లైస్ ఆన్ ద ఎబో సర్కిల్ అవుతుంది కాబట్టి ఆ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ఆ డి పాయింట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. సర్కిల్ ఈక్వేషన్ ఏంటంటే ఇక్కడ 3x² ప్లస్ 3y² ప్లస్ 13x మైనస్ 17y ప్లస్ 14 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ దీనిలో ఏం చేస్తామంటే డి పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తాము. ఇక్కడ డి పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే 0, c కాబట్టి హియర్ x ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది, y ఈక్వల్ టు c అవుతుంది. ఈ వాల్యూని తీసుకొచ్చి మనం దానిలో సబ్స్టిట్యూట్ చేద్దాము. సబ్స్టిట్యూట్ చేస్తే కనుక 3 ఇంటూ హియర్ x వాల్యూ 0, y వాల్యూ c అంటే 3 ఇంటూ 0 ప్లస్ హియర్ y వాల్యూ ఈజ్ c కాబట్టి 3c² అవుతుంది ప్లస్ 13 ఇంటూ ఎక్స్ వాల్యూ ఇక్కడ 0 కాబట్టి టోటల్ వాల్యూ ఇక్కడ 0 అవుతుంది. అలాగే మైనస్ 17 ఇంటూ వై వాల్యూ ఇక్కడ సి కాబట్టి మైనస్ 17c అవుతుంది ప్లస్ 14 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసినట్లయితే కనుక ఈ వాల్యూ 0 అవుతుంది. ఇక్కడ 3c² మైనస్ 17c ప్లస్ 14 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు ఇది ax² ప్లస్ bx ప్లస్ c ఫామ్లో ఉంది కాబట్టి దీనికి మనం ఫ్యాక్టర్స్ చేస్తే కనుక ఇక్కడ ఫ్యాక్టర్స్ వచ్చేటప్పటికల్లా మనకి 14 ఇంటూ 3 అవుతుంది. 14 ఇంటూ 3 అంటే ఇక్కడ 42 అవుతుంది కాబట్టి దాని ఫ్యాక్టర్స్ ఏమవుతాయంటే దీని ఫ్యాక్టర్స్గా తీసుకుంటాం. ఇక్కడ 14, 3 అనేది ఫ్యాక్టర్స్ అవుతాయి. అంటే ఇక్కడ మైనస్ 14 మైనస్ 3 అంటే ఏమవుతుంది అంటే ఇక్కడ మైనస్ 17 అవుతుంది. ఇప్పుడు మనకి 42కి ఫ్యాక్టర్స్ తీసుకుంటే కనుక ఇక్కడ మైనస్ 14 మైనస్ 3 తీసుకుంటే కనుక మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది ప్లస్ 42 కాబట్టి ఇక్కడ ఫ్యాక్టర్స్ ఏమవుతాయి అంటే ఈక్వేషన్కి మైనస్ 14 మైనస్ 3 అవుతాయి ఫ్యాక్టర్స్. అంటే 3c² మైనస్ 14c మైనస్ 3 ప్లస్ 14 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అయితే ఫస్ట్ 2 టర్మ్స్లో c కామన్ తీస్తే కనుక ఇక్కడ 3c మైనస్ 14 అలాగే సెకండ్ 2 టర్మ్స్లో -1 కామన్ తీస్తే కనుక ఇక్కడ 3c మైనస్ ఇక్కడ మైనస్ కామన్ తీస్తాం కాబట్టి ఇక్కడ మైనస్ కాస్ట్ ఏమవుతుంది ప్లస్ కాస్ట్ ఏమవుతుందంటే ఇక్కడ మైనస్ అవుతుంది మైనస్ 14 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అలాగే ఈ 2 టర్మ్స్లో 3c మైనస్ 14 అనేది కామన్ తీస్తే కనుక మనకి రిమైనింగ్ టర్మ్ ఏం మిగులుతుందంటే ఇక్కడ 3 - 1 ఉంటుంది. అంటే c - 1 ఇంటూ 3c - 14 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. దేర్ఫోర్ c - 1 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అలాగే 3c - 14 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే 3c ఈజ్ ఈక్వల్ టు 14 అవుతుంది. c ఈజ్ ఈక్వల్ టు 14/3 అవుతుంది. అయితే ఇక్కడ మనకి c అనేది 14/3 ఎందుకు తీసుకున్నామంటే ఇక్కడ c ఈజ్ ఈక్వల్ టు 1 అనేది ఆల్రెడీ మనకి సమ్లో ఇచ్చిన ఒక పాయింట్ అనేది 0,1 ఇచ్చారు. అయితే 0,1 అనేది ఆల్రెడీ ఈ సర్కిల్ మీద ఉంటుంది కాబట్టి ఈ కండిషన్ అది ఇక్కడ సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ఇక్కడ మనం c ఈక్వల్ టు 1 అనేది తీసుకోము. c ఈక్వల్ టు 14/3 మాత్రమే తీసుకుంటాం. ఎందుకంటే ఈ కండిషన్ c ఈజ్ ఈక్వల్ టు 1 అనేది ఆల్రెడీ మనకి పైన సర్కిల్ మీద సబ్స్టిట్యూట్ చేస్తాం కాబట్టి అక్కడ స్టార్టింగ్లో 0,1 ఇచ్చారంటే ఇక్కడ 0,1 అనేది ఆల్రెడీ ఆ సర్కిల్ మీద ఉంటుంది కాబట్టి మనం ఆ పాయింట్ అనేది తీసుకోము. c ఈజ్ ఈక్వల్ టు మనం ఏం తీసుకుంటామంటే ఇక్కడ 14/3గా తీసుకుంటాము. దేర్ ఫోర్ మనకు అనుకోమంది ఈ వాల్యూ కాబట్టి c ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 14/3 అవుతుంది. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేటప్పటికల్లా the intercept made by the circle x² plus y² plus 2gx plus 2fy plus c is equal to 0 on x-axis is 2 into square root of g² minus c. అలాగే the intercept made by the circle x² plus y² plus 2gx plus 2fy plus c is equal to 0 on y-axis is 2 into f² minus c. అయితే దీనిలో నేను ఫస్ట్ దానికి థియరిటికల్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇక్కడ ఏమి ఇచ్చారంటే ది ఇంటర్సెప్ట్ మేడ్ బై ది సర్కిల్ x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0 ఆన్ ఎక్స్ యాక్సిస్ ఈజ్ ఏమవుతుందంటే ఇక్కడ 2 into square root of g² మైనస్ c అన్నారు. అంటే ఏంటంటే ఇక్కడ మనం సర్కిల్ ఈక్వేషన్ దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్ దిస్ ఈజ్ వై యాక్సిస్ ది ఇంటర్సెప్ట్ మేడ్ బై ది సర్కిల్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అన్నారు. అంటే ఏంటంటే ఇక్కడ మనం సర్కిల్ని ఎక్స్ యాక్సిస్ మీద తీసుకుంటున్నాము. ఇంటర్సెప్ట్ మీన్స్ ఇప్పుడు ఈ సర్కిల్ అనేది ఈ లైన్ని 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యింది. ఇప్పుడు మన లైన్ అనేది ఇక్కడ 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అయింది. అలాగే సర్కిల్ కూడా ఏంటంటే ఈ 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అయింది. అయితే ఈ పాయింట్ నేను ఏ అనుకుంటున్నాను, అలాగే ఈ పాయింట్ నేను ఇక్కడ బి అనుకుంటున్నాను. అంటే ఇక్కడ ఇంటర్సెప్ట్ మీన్స్ ఏంటంటే ఏఏబి యొక్క లెంత్ అవుతుంది. దీన్ని మనం ఏంటంటే ఇక్కడ ఎక్స్ ఇంటర్సెప్ట్ అంటాము.
ఏబీ యొక్క లెంత్ని మనం ఎక్స్ ఇంటర్సెప్ట్గా తీసుకుంటాము. అయితే ఇక్కడ మనకి ఇంటర్సెప్ట్ మేడ్ బై ద సర్కిల్ అన్నాడు కాబట్టి ఇక్కడ ఏబీ అనేది ఏమవుతుందంటే ఇంటర్సెప్ట్ అవుతుంది. అయితే దీని మీద పాయింట్స్ వచ్చేటప్పటికల్లా మాట్లాడేటప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఏబీ అనేవి రెండు కూడా మనకి ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీద ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనకి ఈ పాయింట్స్ అనేవి ఎక్స్ యాక్సిస్ మీద ఉంటే కనుక వై కోఆర్డినేట్స్ అనేవి ఇవ్వాలంటే 0 అవ్వాలి. అంటే ఇప్పుడు దీని మీద పాయింట్స్ ఏమవుతాయంటే ఇక్కడ ఏ పాయింట్ అనేది ఏమవుతుందంటే x1 కామా y కోఆర్డినేట్ మీద పాయింట్ 0 అవుతుంది. ఎందుకంటే దీస్ పాయింట్స్ ఆర్ లైస్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్ అయితే కనుక y కోఆర్డినేట్స్ మీద పాయింట్స్ ఏమవుతాయంటే 0 అవుతాయి. అయితే ఇక్కడ ఏ పాయింట్ అనేది ఏమవుతుందంటే ఇక్కడ x1 కామా 0 అవుతుంది. అలాగే b అనే పాయింట్ ఏమవుతుందంటే ఇక్కడ x2 కామా 0 అవుతుంది. అంటే బీ పాయింట్ కూడా మనకి ఇక్కడ దేని మీద ఉందంటే ఎక్స్ యాక్సిస్ మీద ఉంది కాబట్టి వై కోఆర్డినేట్ పాయింట్ కూడా మనకి ఏమవుతుందంటే 0 అవుతుంది. అంటే ఇక్కడ ఏ పాయింట్ ఏమవుతుంది x1 కామా 0 అవుతుంది. అలాగే బి అనే పాయింట్ ఏమవుతుందంటే ఇక్కడ x2 కామా 0 అవుతుంది. అయితే మనకి కనుక్కోవాల్సింది ఏంటి ఇక్కడ ఏబి యొక్క లెంత్ కనుక్కోవాలి. ఏబి యొక్క లెంత్ అంటే ఏంటి మీన్స్ ఏబి యొక్క డిఫరెన్స్ కనుక్కోవాలి. అంటే ఏకిను బీకి మధ్య డిస్టెన్స్ కనుక్కుంటే కనుక మనకు దాని యొక్క లెంత్ వస్తుంది. ఇప్పుడు దీని యొక్క లెంత్ ఎంత అవుతుందంటే డిస్టెన్స్ బిట్వీన్ ఏబీఈస్ యొక్క లెంత్ ఫార్ములా ఏంటంటే మీకు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్న డిస్టెన్స్ బిట్వీన్ ది 2 పాయింట్స్ అంటే కానీ ఫార్ములా ఏమవుతుందంటే √(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. మనం ఆ ఫార్ములా కనుక దీనికి అప్లై చేసినట్లయితే కనుక ఆ డిస్టెన్స్ ఎంత అవుతుందంటే ఇక్కడ డిస్టెన్స్ బిట్వీన్ మనకి ఇక్కడ ఏ పాయింట్ ఏమొచ్చిందంటే ఇక్కడ x1 కామా 0 అలాగే బి పాయింట్ ఏమవుతుందంటే ఇక్కడ x2 కామా 0. అయితే మనకి ఏబీ యొక్క లెంత్ ఏమవుతుందంటే లెంత్ ఆఫ్ ఏబీ అంటే డిఫరెన్స్ బిట్వీన్ ద ఏబీఈస్ ఏమవుతుందంటే మోడ్ ఆఫ్ x1 - x2. ఏబీ యొక్క లెంత్ ఎంత అవుతుందంటే ఇక్కడ మోడ్ ఆఫ్ x1 - x2 అవుతుంది. అంటే ఇది ఏబీ యొక్క లెంత్ అవుతుంది. అయితే మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ మనకి సర్కిల్ అనేది ఆ లైన్ మీద ఉంటుంది కాబట్టి ఫస్ట్ అసలు మన జనరల్ సర్కిల్ ఈక్వేషన్ ఏంటో చూద్దాం. ఇక్కడ మన జనరల్ సర్కిల్ ఈక్వేషన్ అంటే ఏమవుతుంది ఇక్కడ x² + y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ సర్కిల్ ఈక్వేషన్. దిస్ ఈజ్ ఏ పాయింట్ బి పాయింట్. ఈ పాయింట్ మనం ఇక్కడ x1 కామా 0 తీసుకున్నాము. అలాగే బి పాయింట్ ఇక్కడ x2 కామా 0 తీసుకున్నాము. అలాగే మనకు సర్కిల్ ఈక్వేషన్ ఏమనుకున్నామంటే ఇక్కడ జనరల్ సర్కిల్ ఈక్వేషన్ ఏంటంటే మనకి ఇక్కడ x² + y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ది సర్కిల్ ఈక్వేషన్. ఈ సర్కిల్ ఈక్వేషన్ ఇది. అలాగే ఇక్కడ ఈ పాయింట్స్ అనేవి లైస్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్ మీద ఉన్నాయి కాబట్టి ఇక్కడ మన వై కోఆర్డినేట్స్ అనేవి 0 అవుతాయి అనుకున్నాము. అయితే ఇక్కడ వై కోఆర్డినేట్స్ 0 అవుతాయి కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ ద ఎక్స్ యాక్సిస్ ఏమవుతుందంటే y ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఎందుకంటే ఎవరీ పాయింట్ ఆన్ ద వై యాక్సిస్ ఈజ్ 0 ఆన్ ద ఎక్స్ యాక్సిస్. అంటే ఎవరీ పాయింట్ ఆన్ ద వై యాక్సిస్ అనేది 0 అవుతుంది. ఎప్పుడంటే ఎక్స్ యాక్సిస్ మీద ఉన్నప్పుడు ఆ వాల్యూ అనేది వై వాల్యూ అనేది 0 అవుతుంది. అంటే దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే ఎవరీ పాయింట్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్ ఎవరీ పాయింట్ ఆన్ ద వై ఎక్స్ యాక్సిస్ ఈజ్ 0. అంటే ఎవరీ పాయింట్ ఆన్ ద వై యాక్సిస్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్ ఈజ్ 0. అంటే మనకి ఎక్స్ యాక్సిస్ మీద ఉన్నప్పుడు పాయింట్ అది వై పాయింట్ అనేది ఏమవుతుందంటే 0 అవుతుంది. అంటే ఆ పాయింట్ అనేది ఈక్వేషన్ ఆఫ్ ద ఎక్స్ యాక్సిస్ ఏమవుతుందంటే ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది అన్నమాట. దీన్ని లైన్ ఈక్వేషన్ 2 అనుకుంటే కనుక ఈ y ఈజ్ ఈక్వల్ టు 0 అని మనం ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఏమొస్తుందంటే ఇక్కడ మనకి సర్కిల్ ఈక్వేషన్ x² ప్లస్ ఇక్కడ y వాల్యూ 0 అవుతుంది. అలాగే 2gx ప్లస్ ఈ వాల్యూ 0 అవుతుంది ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు ఇది మనకి ax² ప్లస్ bx ప్లస్ c క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్లో ఉంది కాబట్టి ఇప్పుడు ఏమవుతాయంటే ఇక్కడ దీనికి x1 కామా x2 అనేవి x1 కామా x2 ఆర్ ది రూట్స్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. x1 కామా x2 అనేవి అవుతాయంటే ఈ ఈక్వేషన్కి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అయితే కనుక సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే x1 ప్లస్ x2 ఈజ్ ఈక్వల్ టు -b/a అవుతుంది. ఇక్కడ -b/a అంటే లైన్ ఈక్వేషన్లో -2g/1 అవుతుంది. అంటే ఈక్వల్ ఏమవుతుంది అంటే ఇక్కడ -2g అవుతుంది. అలాగే ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ x1 x2 ఈజ్ ఈక్వల్ టు c/a అవుతుంది. ఇక్కడ c/a వాల్యూ ఇక్కడ 1 కాబట్టి ఈ వాల్యూ ఎంత వస్తుందంటే ఇక్కడ c అవుతుంది. ఒకసారి నేను మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తాను. ఇక్కడ x² ప్లస్ 2gx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇక్కడ సిన్స్ x1 కామా x2 ఆర్ ది రూట్స్ ఆఫ్ ది ఎబో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి సమ్ ఆఫ్ ది రూట్స్ ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఫార్ములా అప్లై చేస్తాము. ఇక్కడ సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే ఫార్ములా -b/a అవుతుంది. ఇక్కడ -b/a అంటే
ఇక్కడ బి వాల్యూ 2g కాబట్టి ఇక్కడ -2g/a అంటే ఇక్కడ వాల్యూ 1 అవుతుంది. ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ అంటే మనకి ఫార్ములా ఏమవుతుందంటే ఇక్కడ c/a కాబట్టి ఇక్కడ c వాల్యూ వచ్చేటప్పటికల్లా ఏమొస్తుందంటే ఇక్కడ cనే కాబట్టి c తీసుకున్నాము. ఇక్కడ a వాల్యూ 1 అవుతుంది. అంటే ఏమొస్తుందంటే ఇక్కడ x1 x2 ఏమవుతుందంటే c అవుతుంది. ఇక్కడ మనకి x1 + x2 అనేది -2g వచ్చింది. అలాగే x1 x2 అనేది ఏమొచ్చిందంటే ఇక్కడ c వచ్చింది. ఇప్పుడు మనం దీనికి రిలేషన్లో ఫార్ములా అప్లై చేసుకుంటే కనుక x1 - x2 = square root of x1 + x2 whole square minus 2x1 minus 4x1 x2. x1 - x2 = square root of x1 + x2 whole square minus 4x1 x2. అంటే మనకు ఆల్రెడీ ఫార్ములా ఏంటంటే ఇక్కడ a - b = square root of a + b whole square minus 4ab. మనం ఈ ఫార్ములా దీనికి అప్లై చేశాను. ఇక్కడ మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ x1 x2లో తీసుకున్నాం కాబట్టి దాన్ని మనం ఈ ఫార్ములాని దీనిలో ఇలా చేంజ్ చేసుకున్నాము. అంటే ఇక్కడ x1 - x2 ఏమవుతుందంటే square root of x1 + x2 whole square minus 4x1 x2 అవుతుంది. దిస్ ఎంప్లాయిస్ ఇక్కడ x1 + x2 అంటే మనకి ఏమొచ్చింది అక్కడ వాల్యూ ఇక్కడ 2g whole square minus 4 into x1 x2 అంటే వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ 4c అవుతుంది స్క్వేర్ రూట్. అంటే టోటల్గా వాల్యూ ఎంత వస్తుంది ఇక్కడ మనకి 4g² - 4c అవుతుంది అండర్ స్క్వేర్ రూట్. ఇప్పుడు దీనిలో 4 కామన్ తీస్తే కనుక √4 అంటే 2 అవుతుంది. అంటే 2 × g² - c అవుతుంది. ఇక్కడ మనకి x1 - x2 అనేది ఏమవుతుందంటే లెంత్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్ అంటే ఏబి యొక్క లెంత్ మనకి ఇక్కడ ఏం తీసుకున్నాం mod x1 - x2 అవుతుంది. అంటే మనకి ఇది ఏమవుతుందంటే ఇక్కడ మోడ్లెస్ ఎందుకు అప్లై చేసాం అనుకంటే మనకి అక్కడ లెంత్ అనేది పాజిటివా నెగిటివో తెలియదు కాబట్టి మనం ఆ లెంత్ mod x1 - x2 తీసుకున్నాము. అయితే ఇక్కడ x1 - x2 అంటే మనం దేనికి ఈక్వల్ అవుతుందంటే ఇక్కడ ఏబీకి ఈక్వల్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఏబీ ఏమవుతుందంటే 2 × f² - c అవుతుంది. మనకి కావాల్సింది ఇదే కాబట్టి మనకు అడిగింది ద ఇంటర్సెప్ట్ మేడ్ బై ది సర్కిల్ x² + y² 2gx + 2fy + c = 0 ఆన్ ద x యాక్సిస్ ఈజ్ ఏమవుతుంది ఇక్కడ 2 × g² - c. సిమిలర్లీ ఇలాగే మనకి ది ఇంటర్సెప్ట్ మేడ్ బై ద సర్కిల్ x² + y² + 2gx + 2fy + c = 0 ఆన్ ద y యాక్సిస్. అంటే ఇప్పుడు మనం సర్కిల్ అనేది y యాక్సిస్ మీద తీసుకున్నట్లయితే కనుక ఇక్కడ ఇంటర్సెప్ట్ మేడ్ బై ది ఆన్ ద సర్కిల్ ఆన్ y యాక్సిస్. ఇప్పుడు ఇక్కడ ఏమవుతాయంటే x కోఆర్డినేట్స్ మీద పాయింట్స్ అంటే ఇప్పుడు ఇక్కడ సర్కిల్ అనేది మనకి లై ఆన్ ద y యాక్సిస్ మీద ఉంది. దిస్ ఈజ్ x యాక్సిస్, దిస్ ఈజ్ y యాక్సిస్. ది సర్కిల్స్ లై ఆన్ ద y యాక్సిస్. అంటే ఇక్కడ ఇంటర్సెప్ట్ పాయింట్స్ ఏమవుతాయంటే ఇక్కడ a b అవుతాయి. ఇప్పుడు సర్కిల్ అనేది మనకి ఇక్కడ y యాక్సిస్ మీద ఉంది కాబట్టి x కోఆర్డినేట్స్ అనేవి 0 అవుతాయి. అంటే ఇక్కడ పాయింట్ ఏమవుతుందంటే 0, y1 అవుతుంది. అలాగే b పాయింట్ ఏమవుతుందంటే ఇక్కడ 0, y2 అవుతుంది. సేమ్ మనకి ఇక్కడ ఏబీ యొక్క లెంత్ ఫైండ్ చేసినట్లయితే కనుక mod y1 - y2 అవుతుంది. అలాగే ఇక్కడ మనకి అంటే ఇక్కడ ఏబీ యొక్క లెంత్ ఎంత అవుతుందంటే mod y1 - y2 అవుతుంది. సిమిలర్గా ఇందాక చేసిన ప్రాసెస్ అప్లై చేయాలి. ఇక్కడేమో y1 y2 తీసుకుంటాము అంటే y కోఆర్డినేట్ పాయింట్స్ తీసుకుంటాము. దీనిలో ఏంటంటే x కోఆర్డినేట్ పాయింట్స్ తీసుకుని సాల్వ్ చేసాము. సిమిలర్లీ మనం ఇలాగే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినట్లయితే కనుక మనకి వాల్యూ అనేది వస్తుంది. అంటే y యాక్సిస్ మీద ఉన్న వస్తుంది వాల్యూ. అంటే 2 × f² - c అనే వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ద ఇంటర్సెప్ట్ మేడ్ బై ద సర్కిల్ x² + y² + 2gx + 2fy + c = 0 ఆన్ ద y యాక్సిస్ ఈజ్ 2 × f² - c అని చెప్పి ప్రూవ్ చేయొచ్చు. దీని ప్రాసెస్లో మనం చేస్తే కనుక మనకి ఈ వాల్యూ అనేది వస్తుంది. నెక్స్ట్ ద ఇంటర్సెప్ట్ మేడ్ బై ద సర్కిల్ x² + y². నెక్స్ట్ టాపిక్ వచ్చేటప్పటికల్లా ఇఫ్ ద సర్కిల్ x² + y² 2gx + 2fy + c = 0 టచెస్ ది x యాక్సిస్ అయితే కదా దెన్ g² = c. అలాగే ఇఫ్ ద సర్కిల్ x² + y² + 2gx + 2fy + c = 0 టచెస్ ది y యాక్సిస్ అయితే దెన్ f² = c. అయితే మనకి సర్కిల్ ఏమంటున్నారంటే టచెస్ ది ఎక్స్ యాక్సిస్ అన్నారు. టచెస్ అంటే సర్కిల్ అనేది ఎక్స్ యాక్సిస్ని టచ్ చేస్తే కనుక ఇందాక కాన్సెప్ట్ ఏంటంటే ఇంటర్సెప్ట్స్ అంటే 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెప్ట్ అయితే కనుక మన సర్కిల్ అనేది ఆ కాన్సెప్ట్లో మనం 2 × g² - c అని ఎక్స్ యాక్సిస్ మీద అలాగే y యాక్సిస్ మీద 2 × f² - c అని చెప్పుకున్నాము. అలాగే ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఏంటంటే సర్కిల్ అనేది ఎక్స్ యాక్సిస్ని టచ్ చేస్తే కనుక అలాగే y యాక్సిస్ని టచ్ చేస్తే కనుక కండిషన్స్ ఏమొస్తాయో ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాము. ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఇఫ్ ద సర్కిల్ x² + y² 2 + 2gx + 2fy + c = 0 టచెస్ ది x యాక్సిస్ అన్నారు. టచెస్ ది x యాక్సిస్ అంటే దిస్ ఈజ్ x యాక్సిస్,
దిస్ ఈజ్ వై యాక్సిస్. సర్కిల్ టచెస్ ది ఎక్స్ యాక్సిస్ అంటున్నాం. ఇప్పుడు సర్కిల్ అనేది మనకి ఎక్స్ యాక్సిస్ దగ్గర టచ్ అయింది ఇది. కాబట్టి ఈ సర్కిల్ యొక్క సెంటర్ ఏమవుతుందో మనకి ఇక్కడ సిగా తీసుకుంటే కనుక సర్కిల్ యొక్క సెంటర్ -G, -F. ఈ సర్కిల్ మీద పాయింట్ కాబట్టి దీన్ని P అనుకున్నాము. అయితే ఇక్కడ మనకి ఫస్ట్ ఇయర్ స్ట్రైట్ లైన్స్లో కాన్సెప్ట్ ఉంది, కోఆర్డినేట్ జామెట్రీలో కాన్సెప్ట్ ఉంది. కాన్సెప్ట్ చూద్దాం. దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్, దిస్ ఈజ్ వై యాక్సిస్. ఇది ప్లేన్ మీద P అనే పాయింట్ తీసుకున్నట్లయితే కనుక P ఆఫ్ X, Y అనేది ఏమవుతుందంటే ఇక్కడ ఆర్డర్ పేర్ ఆఫ్ పాయింట్ అవుతుంది. అంటే P ఆఫ్ X, Y అనేది ఆర్డర్ పేర్ ఆఫ్ రియల్ నెంబర్స్ అవుతాయి. అయితే P ఆఫ్ X, Y అనేది ఏమవుతుందంటే ఇక్కడ ఇది ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ కాబట్టి ఈ P అనే పాయింట్ దగ్గర నుంచి పర్పెండిక్యులర్గా ఒక లైన్ తీసుకున్నట్లయితే కనుక ఇప్పుడు డిస్టెన్స్ ఏమవుతుందంటే వైకి ప్యారలల్గా ఉంది కాబట్టి ఈ డిస్టెన్స్ ఏమవుతుందంటే ఇక్కడ వై అవుతుంది. అలాగే ద డిస్టెన్స్ ఫ్రమ్ P టు వై యాక్సిస్ అంటే P దగ్గర నుంచి వైకి పర్పెండిక్యులర్గా ఒక లైన్ తీసుకుంటే కనుక మనకి ఏమవుతుందంటే ఈ డిస్టెన్స్ మనకి ఎక్స్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ ఎక్స్ యాక్సిస్ ఇది ఈక్వల్ అవుతుంది. అలాగే ఈ వై డిస్టెన్స్ ఈక్వల్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఎక్స్ =y అవుతుంది. మనకి ఇక్కడ లెంత్ అనేది తెలియదు కాబట్టి మనం ఇక్కడ mod x mod y అనుకుంటే కనుక ఇక్కడ mod x mod y అవుతుంది. ఇది మనకి ఫస్ట్ ఇయర్లో స్ట్రైట్ లైన్స్ కాన్సెప్ట్. సేమ్ అదే కాన్సెప్ట్ నేను ఇక్కడ సర్కిల్లో యూస్ చేస్తున్నాను. అయితే ఇక్కడ మనకి సర్కిల్ యొక్క సెంటర్ మనకి ఏం తెలుసు అంటే ఇక్కడ -G, -F అని తెలుసు. అంటే మన జనరల్గా సర్కిల్ ఈక్వేషన్ ఏంటి ఇక్కడ మనకి x² + y² + 2gx + 2fy + c = 0. ఇది మన జనరల్గా సర్కిల్ ఈక్వేషన్. ఈ సర్కిల్ ఈక్వేషన్ యొక్క సెంటర్ ఏం తెలుసు అంటే ఇక్కడ మనకి -G, -F కాబట్టి మనకి దీని యొక్క సెంటర్ తీసుకున్నాము. అలాగే సెంటర్ దగ్గర నుంచి పాయింట్ కన్నా డిస్టెన్స్ మనకి ఏం తెలుసు ఇక్కడ రేడియస్ అని తెలుసు కాబట్టి ఇది డిస్టెన్స్ r అవుతుంది. సెంటర్ దగ్గర నుంచి పాయింట్ డిస్టెన్స్ మనకి r అవుతుంది. అలాగే ఇక్కడ P అనే పాయింట్ లైస్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్ కాబట్టి ఎక్స్ యాక్సిస్ మీద పాయింట్ ఏమవుతుందంటే ఇక్కడ y కోఆర్డినేట్ 0 అవ్వాలి. అంటే ఇక్కడ -G, ఈ పాయింట్ అనేది -G, 0 అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఓపీ యొక్క డిస్టెన్స్ ఎంత అవుతుందంటే ఇక్కడ ఓ దగ్గర నుంచి అంటే హారిజన్ దగ్గర నుంచి పీకి ఉన్న డిస్టెన్స్ ఏమవుతుందంటే ఇక్కడ -G అవుతుంది. అలాగే అంటే ఇక్కడ P దగ్గర నుంచి సెంటర్కి ఉన్న డిస్టెన్స్ మనం ఈ కాన్సెప్ట్ అప్లై చేసినట్లయితే కనుక ఇక్కడ సెంటర్ -G, -F అన్నాం. అంటే సెంటర్ -G, -F అంటే ఇక్కడ -G అనేది లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్ మీద పాయింట్ కాబట్టి ఇక్కడ ఓపీ యొక్క డిస్టెన్స్ -G అవుతుంది. అలాగే అంటే ఇక్కడ సెంటర్ దగ్గర నుంచి ఈ లైన్కి పర్పెండిక్యులర్గా లైన్ తీసుకున్నట్లయితే కనుక ఆ డిస్టెన్స్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి -F అవుతుంది. సెంటర్ ఇక్కడ డిస్టెన్స్ అనేది -F అవుతుంది. అలాగే ఇక్కడ సెంటర్ దగ్గర నుంచి ఈ వై యాక్సిస్ కనుక లైన్ అయితే కనుక అది ఏమవుతుందంటే మనకి డిస్టెన్స్ -G అని ఇక్కడ తీసుకున్నాం కాబట్టి మన ఈ స్ట్రైట్ లైన్ కాన్సెప్ట్ ఇక్కడ యూస్ చేస్తున్నాం ఇక్కడ. అయితే ఇక్కడ సెంటర్ అనేది నుంచి ఈ పాయింట్కి ఉన్న డిస్టెన్స్ -F అలాగే ఓ దగ్గర నుంచి Pకి ఉన్న డిస్టెన్స్ -G అవుతుంది. అయితే ఇక్కడ సెంటర్ దగ్గర నుంచి పాయింట్కి డిస్టెన్స్ రేడియస్ అలాగే సెంటర్ దగ్గర నుంచి పాయింట్కి ఉన్న డిస్టెన్స్ -F కాబట్టి ఈ రెండు ఈక్వల్ అవుతాయి. అంటే r ఏమవుతుందంటే ఇక్కడ -Fగా చెప్పొచ్చు. అంటే r -F అవుతుంది. ఇప్పుడు మనం దీనికి రేడియస్ అంటే ఏం తెలుసు మనకి సర్కిల్ యొక్క సెంటర్ మనకి -G, -F అని తెలుసు. అలాగే రేడియస్ వచ్చేటప్పటికల్లా ఫార్ములా ఏమవుతుందంటే ఇక్కడ √g² + f² - c అని తెలుసు. అయితే ఇక్కడ మనకి దీనికి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే కనుక ఇక్కడ r² ఏమవుతుంది ఇక్కడ -f² అవుతుంది. అంటే ఏమవుతుంది ఇక్కడ వాల్యూ f² అవుతుంది. ఇక్కడ మనకి r √g² + f² - c అన్నాము. ఇప్పుడు దీనికి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే కనుక ఏమవుతుందంటే ఇక్కడ వాల్యూ r² g² + f² - c అవుతుంది. అంటే ఇక్కడ ఏం రాసుకోవచ్చు ఇక్కడ వాల్యూ g² + f² - c f²కి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు g² - c ఇక్కడ f² క్యాన్సిల్ అయితే కనుక వాల్యూ ఏమవుతుందంటే 0 అవుతుంది. అంటే g² c అవుతుంది. మనకు కావాల్సిన కండిషన్ ఏంటంటే ఇక్కడ టచెస్ ఎక్స్ యాక్సిస్ అయితే కనుక g² c అవుతుంది. ఒకసారి మళ్ళీ ఈ కాన్సెప్ట్ నేను మళ్ళీ రివైజ్ చేస్తాను ఒకసారి. ఇఫ్ ద సర్కిల్ x² + y² + 2gx + 2fy + c = 0 టచెస్ ది ఎక్స్ యాక్సిస్ అయితే కనుక కండిషన్ ఏమనుకున్నాం ఇక్కడ g² c అవుతుంది. అయితే g² c కావాలంటే మన ఫస్ట్ సర్కిల్ ఈక్వేషన్ ఏం చేస్తే ఇక్కడ x² + y² + 2gx + 2fy + c = 0 అనేది మనకి జనరల్ సర్కిల్ ఈక్వేషన్. ఆ జనరల్ సర్కిల్ ఈక్వేషన్ యొక్క సెంటర్ -G, -F రేడియస్ అనేది ఏమవుతుంది ఇక్కడ ఫార్ములా √g² + f² - c అవుతుంది. అయితే ఇప్పుడు మనం దీనిలో కాన్సెప్ట్ వచ్చేటప్పటికల్లా మనం ఫస్ట్ స్ట్రైట్ లైన్స్లో మనకి ద డిస్టెన్స్ ఫ్రమ్ P టు
ఎక్స్ యాక్సిస్ ఈజ్ ఏమవుతుందంటే మోడ్ వై అవుతుంది. అలాగే ద డిస్టెన్స్ ఫ్రమ్ పీ టు వై యాక్సిస్ ఈజ్ ఏమవుతుందంటే మోడ్ ఎక్స్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మోడ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ వై అవుతుంది. ఈ కాన్సెప్ట్ మనం ఇక్కడ సర్కిల్లో యూస్ చేసాము. అయితే మనకి ఇక్కడ సర్కిల్ యొక్క సెంటర్ -g, -f అని తెలుసు. అలాగే ఈ సర్కిల్ అనేది ఎక్స్ యాక్సిస్ని టచ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ పాయింట్ ఏమవుతుందంటే వై కోఆర్డినేట్ మీద పాయింట్ అనేది ఏమవుతుంది 0 అవుతుంది. అంటే ఇక్కడ పాయింట్ ఏమవుతుందంటే ఇక్కడ -g, 0 అవుతుంది. అంటే ఓ దగ్గర నుంచి పీకున్న డిస్టెన్స్ -g అవుతుంది. అలాగే సెంటర్ దగ్గర నుంచి ఈ పాయింట్కి ఉన్న డిస్టెన్స్ ఏమవుతుందంటే -fకి ఈక్వల్ అవుతుంది. అంటే -f అవుతుంది. అలాగే మనకి ఏం తెలుసు అంటే సెంటర్ దగ్గర నుంచి పాయింట్కి ఉన్న డిస్టెన్స్ రేడియస్ తెలుసు కాబట్టి ఇక్కడ r = మనకి ఏమవుతుందంటే -f అవుతుంది. ఈక్వల్ అవుతుంది కాబట్టి ఈ వాల్యూ r = -f తీసుకున్నాము. ఇప్పుడు దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసినట్లయితే కనుక r² = f² అవుతుంది. r² అంటే మనకు ఫార్ములా ఏం చేస్తే అంటే ఇక్కడ g² + f² - c = f² అవుతుంది. f² క్యాన్సిల్ అయితే కనుక g² - c = 0 అవుతుంది. అంటే g² = c అవుతుంది. దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్ మీద అంటే సర్కిల్ టచెస్ ది ఎక్స్ యాక్సిస్ అయితే కనుక కండిషన్ ఏంటంటే ఇక్కడ g² = c అవుతుంది. సిమిలర్లీ అలాగే ది సర్కిల్ టచెస్ ది వై యాక్సిస్ అయితే కనుక ఏమవుతుందంటే కండిషన్ ఇక్కడ f² = c అవుతుంది. సిమిలర్లీ ఇదే ప్రాసెస్లో తీసుకోవాలి. అయితే ఇక్కడ సర్కిల్ అనేది టచెస్ ది వై యాక్సిస్ కాబట్టి ఆ డయాగ్రామ్ ఎలా ఉంటుందంటే దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్, దిస్ ఈజ్ వై యాక్సిస్, సర్కిల్ టచెస్ ది వై యాక్సిస్ అన్నారు. ఇప్పుడు సర్కిల్ టచెస్ ది వై యాక్సిస్ కాబట్టి ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ పాయింట్ ఏమవుతుందంటే 0 అవుతుంది. దీన్ని పి అనుకున్నాము. అంటే ఏమవ్వాలంటే ఇక్కడ టచెస్ ది వై యాక్సిస్ అన్నారు కాబట్టి మనకి ఏమవ్వాలంటే ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ పాయింట్ 0 అవ్వాలి. అంటే 0, -f అవుతుంది. 0, -f. అయితే ఈ సర్కిల్ యొక్క సెంటర్ మనకి ఏం చేస్తే ఇక్కడ -g, -f. దిస్ ఇస్ హారిజన్. అయితే ఇక్కడ మనకి హారిజన్ దగ్గర నుంచి పాయింట్ కన్నా డిస్టెన్స్ ఏమవుతుందంటే ఇక్కడ -f అవుతుంది. అలాగే సర్కిల్ యొక్క సెంటర్ దగ్గర నుంచి పాయింట్ కన్నా డిస్టెన్స్, ఇది పాయింటే కాబట్టి p అనే పాయింట్ కాబట్టి ఈ డిస్టెన్స్ రేడియస్ అవుతుంది. అయితే ఇక్కడ సెంటర్ అనేది మనకి దేనికే ఉందంటే ఇక్కడ పర్పెండిక్యులర్ టు వై యాక్సిస్ మీద ఉంది కాబట్టి ద కోఆర్డినేట్ పాయింట్ ఏమవుతుందంటే ఇక్కడ వాల్యూ వచ్చేటప్పటికల్లా మనకి -g అవుతుంది. ఇప్పుడు ఏమొస్తుందంటే ఇక్కడ -g దేనికి ఈక్వల్ అవుతుందంటే ఇక్కడ rకి ఈక్వల్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి సెంటర్ నుంచి పాయింట్ కన్నా డిస్టెన్స్ రేడియస్ తెలుసు. అలాగే సెంటర్ దగ్గర నుంచి మనం ఇక్కడ పాయింట్ నుంచి మనకి పాయింట్కి పర్పెండిక్యులర్ లైన్గా తీసుకుంటే కనుక ఆ డిస్టెన్స్ ఏమవుతుందంటే ఎక్స్ కోఆర్డినేట్ పాయింట్ అవుతుంది. ఇక్కడ -g అవుతుంది. అంటే -g దేనికి ఈక్వల్ అవుతుంది ఇక్కడ rకి ఈక్వల్ అవుతుంది. అంటే సిమిలర్గా ఇలా ఇదే విధంగా సాల్వ్ చేస్తే కనుక మనకి ఏమొస్తుందంటే ఇక్కడ r -g అవుతుంది. మన దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే కనుక r² ఏమవుతుందంటే ఇక్కడ g² అవుతుంది. మనకు r² అంటే ఫార్ములా ఏం చేస్తే అంటే ఇక్కడ g² + f² - c = g² అవుతుంది. g² క్యాన్సిల్ అయితే కనుక f² - c = 0 అవుతుంది. అంటే f² ఏమవుతుందంటే c వస్తుంది. దిస్ ఈజ్ ది కండిషన్ ఆఫ్ అంటే సర్కిల్ లై ఆన్ ద వై యాక్సిస్. అంటే సర్కిల్ అనేది వై యాక్సిస్ని టచ్ చేస్తే కనుక కండిషన్ ఏంటంటే f² = c. అలాగే ఎక్స్ యాక్సిస్ని టచ్ చేస్తే కనుక కండిషన్ ఏంటంటే g² = c. దీస్ 2 ఆర్ ఇంపార్టెంట్ కండిషన్స్. నెక్స్ట్ ఏంటంటే మనం ఈ కండిషన్స్ మీద ప్రాబ్లమ్స్ చూద్దాము. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ పాసింగ్ త్రూ ది పాయింట్ 0, 0 అండ్ మేకింగ్ ఇంటర్సెప్ట్ 4, 3 ఆన్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ రెస్పెక్టివ్లీ. అయితే మనకి ఇక్కడ ఏం కనుక్కోమన్నారంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ పాసింగ్ త్రూ దేని గుండా పాస్ అవుతుందంటే ఒక పాయింట్ సర్కిల్ అనేది మనకి ఇక్కడ 0, 0 గుండా పాస్ అవుతుంది. అలాగే అండ్ మేకింగ్ ఇంటర్సెప్ట్స్ 4, 3 అంటే ఎక్స్ ఇంటర్సెప్ట్ మీద ఒక లెంత్ 4 ఇచ్చారు. అలాగే వై ఇంటర్సెప్ట్ మీద ఒక లెంత్ 3 ఇచ్చారు. అయితే మనం దీన్ని డయాగ్రమాటికల్గా ఎలా చూసుకోవచ్చు అంటే ఇక్కడ పాసింగ్ త్రూ హారిజన్ అన్నారు కాబట్టి పాయింట్ మనకి ఇక్కడ 0, 0 తీసుకుంటే ఇది హారిజన్ పాయింట్ అవుతుంది. అయితే మనకి ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీద లెంత్ ఎంత ఇచ్చారంటే ఇక్కడ 4 ఇచ్చారు. అలాగే వై యాక్సిస్ మీద లెంత్ ఎంత ఇచ్చారంటే ఇక్కడ 3 ఇచ్చారు కాబట్టి వై యాక్సిస్ యొక్క లెంత్ 3 అవుతుంది. ది సర్కిల్ ఈక్వేషన్ పాసింగ్ త్రూ హారిజన్ అండ్ మేకింగ్ ఇంటర్సెప్ట్స్ ఆన్ ఎక్స్ యాక్సిస్ మీద లెంత్ ఎంత ఇచ్చారంటే ఇక్కడ 4 ఇచ్చారు. అలాగే మేకింగ్ వై యాక్సిస్ మీద ఒక లెంత్ ఎంత ఇచ్చారంటే ఇక్కడ 3 ఇచ్చారు. అయితే మనకి ఏం కనుక్కోవాలంటే ఈ సర్కిల్ యొక్క ఈక్వేషన్ కనుక్కోవాలి. అయితే సొల్యూషన్లో లెట్ ద ఈక్వేషన్ ఆఫ్ ద రిక్వైర్డ్ సర్కిల్ బి అంటే మనం కనుక్కోవాల్సిన సర్కిల్ ఈక్వేషన్ ఏమనుకున్నామంటే ఇక్కడ x² + y² + 2gx + 2fy + c = 0 అనుకున్నాం. దాన్ని సర్కిల్ ఈక్వేషన్ 1గా తీసుకున్నాం. అంటే ఈ సర్కిల్ ఈక్వేషన్ మనం
ఇలా కన్సిడర్ చేసుకున్నాం. ఇక్కడ x² + y² + 2gx + 2fy + c = 0 ది సర్కిల్ ఈక్వేషన్ 1. అయితే ఈక్వేషన్ గుండా మనకి ఏం పాస్ అవ్వాలంటే ఇక్కడ పాసింగ్ త్రూ హార్జిన్ గుండా పాస్ అవుతుంది కాబట్టి ఆ పాయింట్ని తీసుకొచ్చి మనం ఏం చేయాలంటే సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక అంటే ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ ది పాయింట్ దేని గుండా పాస్ అవుతుందంటే ఇక్కడ 0, 0 కాబట్టి ఇక్కడ మనం x, y ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక అంటే x = 0, y = 0 ఆ పాయింట్ మనం ఈ సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాము. అంటే ఎంత వస్తుంది అక్కడ 0² అంటే వాల్యూ 0 అవుతుంది. y వాల్యూ 0 కాబట్టి ఈ వాల్యూ 0 అవుతుంది. అలాగే ఇక్కడ x వాల్యూ 0 కాబట్టి ఈ వాల్యూ 0 అవుతుంది. అలాగే y వాల్యూ 0 కాబట్టి ఈ వాల్యూ 0 అవుతుంది. అలాగే ప్లస్ c = 0 అవుతుంది. అంటే c = ఏమవుతుందంటే ఇక్కడ 0 అవుతుంది. దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాము. అలాగే నెక్స్ట్ మేకింగ్ ఇంటర్సెప్ట్ ఎక్స్ యాక్సిస్ యొక్క లెంత్ ఎంత ఇచ్చారు ఇక్కడ 4 కాబట్టి మనకి ఫార్ములా ఆల్రెడీ తెలుసు. గివెన్ ద ఇంటర్సెప్ట్ మేడ్ బై ద సర్కిల్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్ ఏమి ఇచ్చారు ఇక్కడ 4 ఇచ్చారు. అయితే ది సర్కిల్ మేడ్ బై ద ఇంటర్సెప్ట్ మేడ్ బై ద సర్కిల్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్ మనకు ఫార్ములా ఏం తెలుసు అంటే 2 × g² - c అంటే ఎక్స్ యాక్సిస్ మీద సర్కిల్ యొక్క ఇంటర్సెప్ట్ ఎంత అవుతుందంటే 2 × g² - c అవుతుంది. ఈక్వల్ దేనికి ఈక్వల్ అవుతుందని ఇక్కడ 4కి ఈక్వల్ అవుతుంది. అలాగే ఇక్కడ 2 అనేది దీనిలో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇక్కడ g² - c = 2 అవుతుంది. ఇప్పుడు దీనికి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసేట్లయితే కనుక g² - c ఎంత అవుతుందంటే ఇక్కడ 2² కాబట్టి 4 అవుతుంది. ఇప్పుడు g² - c 4 అనేది ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఈక్వేషన్ 2 అవుతుంది. అయితే మనం ఆల్రెడీ c వాల్యూ కనుక్కున్నాం పైన c = 0 కాబట్టి ఆ c వాల్యూని ఏం చేస్తున్నామంటే ఇన్ ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాము. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2 కాబట్టి ఈక్వేషన్ 2లో మనం c వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాము. అయితే ఏమవుతుందంటే ఇక్కడ వాల్యూ g² ఇక్కడ c వాల్యూ 0 కాబట్టి g² ఎంత అవుతుంది ఇక్కడ 4 అవుతుంది. అంటే g ఏమవుతుందంటే ఇక్కడ +or-2 అంటే ఇక్కడ మనకు లెంత్ అనేది పాజిటివా నెగిటివా తెలియదు కాబట్టి మనం ఇక్కడ +or-2 తీసుకుంటాం. అంటే ఆ లెంత్ అనేది పాజిటివ్ అయినా ఉండొచ్చు లేదా నెగిటివ్ అయినా ఉండొచ్చు కాబట్టి ఇక్కడ +or-2 తీసుకుంటాము. నెక్స్ట్ అండ్ ద గివెన్ ఇంటర్సెప్ట్ మేడ్ బై ద సర్కిల్ ఆన్ y యాక్సిస్ యొక్క లెంత్ ఎంత ఇచ్చారంటే ఇక్కడ 3 కాబట్టి ద ఇంటర్సెప్ట్ మేడ్ బై ద సర్కిల్ ఆన్ ద y యాక్సిస్ ఫార్ములా ఏమవుతుందంటే ఇక్కడ మనకి 2 × f² - c కాబట్టి 2 × f² - c దేనికి ఈక్వల్ అవుతుంది ఇక్కడ 3కి ఈక్వల్ అవుతుంది. అయితే f² - c దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ఇక్కడ 2 వాల్యూ రైట్ సైడ్ తీసుకొస్తే 3/2 అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసినట్లయితే కనుక f² - c ఎంత అవుతుందంటే ఇక్కడ 3/2 హోల్ స్క్వేర్ కాబట్టి ఎంత వస్తుంది అక్కడ వాల్యూ 9/4 అవుతుంది. అయితే మనకి ఆల్రెడీ c వాల్యూ తెలుసు కాబట్టి సబ్స్టిట్యూట్ c = 0 ఇన్ ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేస్తాం. మనకి ఈక్వేషన్ 3 ఏంటి ఇక్కడ f² - c 9/4 కాబట్టి c వాల్యూని మనం దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక f² ఎంత వస్తుందంటే ఇక్కడ వాల్యూ 9/4 అవుతుంది. అంటే f ఏమవుతుందంటే +or-(9/4) కాబట్టి √9/4 అంటే వాల్యూ ఎంత వస్తుందంటే ఇక్కడ 3/2 అవుతుంది. అయితే మనకి g వాల్యూ తెలుసు, f వాల్యూ తెలుసు, c వాల్యూ తెలుసు. మనకి g వాల్యూ వచ్చేటప్పటికి ఎంత వచ్చిందంటే ఇక్కడ వాల్యూ g +or-2 వచ్చింది. అలాగే f ఎంత వచ్చింది వాల్యూ +or-3/2 వచ్చింది. అలాగే c వాల్యూ వచ్చేటప్పటికల్లా మనకి 0 వచ్చింది. ఇప్పుడు మనకి g వాల్యూ తెలుసు, f వాల్యూ తెలుసు, c వాల్యూ తెలుసు కాబట్టి g, f, c వాల్యూని మనం రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కనుక మనకి రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ ఏంటంటే ఇక్కడ x² + y² + 2gx + 2fy + c = 0. మరి ఈ సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కనుక x² + y² ప్లస్ 2 × g వాల్యూ ఇక్కడ +or-2 × x ప్లస్ 2 × f వాల్యూ +or-3/2 × y ప్లస్ c వాల్యూ వచ్చేటప్పుడు మనకు 0 కాబట్టి ఈ వాల్యూ 0 అవుతుంది ఈక్వల్ టు 0. ఇక్కడ 2 క్యాన్సిల్ అయితే కనుక x² + y² +or-4x +or-3y = 0. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్. మనకు కనుక్కోవాల్సిన సర్కిల్ ఈక్వేషన్ ఇదే కాబట్టి నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాము. Find the equation of the circle which touches the x-axis at a distance of 3 from the origin and making the intercept of the length ఆన్ వై యాక్సిస్ అన్నారు. అంటే మనకి ఇక్కడ ఏం కనుక్కోమన్నారంటే సర్కిల్ యొక్క ఈక్వేషన్ కనుక్కోవాలి. అయితే ఇక్కడ మనకి 2 కండిషన్స్ ఉన్నాయి. అంటే సర్కిల్ అనేది టచెస్ ది సర్కిల్ అవ్వాలి, అంటే అలాగే ఇక్కడ మనకి లెంత్ కూడా ఇచ్చారు. అంటే లెంత్ ఎంత ఇచ్చారంటే ఇక్కడ 6 యూనిట్స్ ఆన్ వై యాక్సిస్ అని ఇచ్చారు. అంటే ఇంటర్సెప్ట్ ఇచ్చారు, టచింగ్ ది సర్కిల్. 2 కండిషన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి సర్కిల్ అనేది దేని గుండా పాస్ అవ్వాలంటున్నారు, ఇక్కడ హారిజన్ గుండా పాస్ అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ డయాగ్రామ్లో ఎలా వస్తుందంటే టచెస్ ది సర్కిల్ ఎట్ x యాక్సిస్ ఎట్ 3 యూనిట్స్ దగ్గర టచ్ అవ్వాలన్నారు కాబట్టి మనకి డయాగ్రామ్ వచ్చేటప్పటికల్లా
ఎక్స్ యాక్సిస్ మీద టచ్ అవ్వాలి. అలాగే వై యొక్క ఇంటర్సెప్ట్ ఎంత ఇచ్చారంటే వై యొక్క ఇంటర్సెప్ట్ లెంత్ 6 యూనిట్స్ ఇచ్చారు కాబట్టి ఈ లెంత్ ఎంత అవుతుందంటే 6 అవుతుంది. అలాగే టచ్ చేసి ఎక్స్ యాక్సిస్ అన్నాం ఇక్కడ, అంటే దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్, దిస్ ఈజ్ వై యాక్సిస్. ఇక్కడ టచ్ చేసి ఎక్స్ యాక్సిస్ ఎంత యూనిట్ ఇచ్చారంటే 3 యూనిట్స్ డిస్టెన్స్ ఇచ్చారు కాబట్టి టచ్ చేసి ఎక్స్ యాక్సిస్ కాబట్టి వై కోఆర్డినేట్ మీద పాయింట్ ఏమవుతుందంటే 0 అవుతుంది. అంటే హారిజన్ దగ్గర నుంచి ఈ పాయింట్కి ఉన్న డిస్టెన్స్ మనకి 3 యూనిట్స్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ పాయింట్ ఏమవుతుందంటే 3,0 అవుతుంది. అంటే ఇక్కడ సర్కిల్ అనేది సెంటర్ అనేది మనకి పాసింగ్ త్రూ హారిజన్ పాయింట్. అలాగే పాయింట్ దగ్గర నుంచి సెంటర్ హారిజన్ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్కి ఉన్న డిస్టెన్స్ మనకి ఎంత ఇచ్చారు ఇక్కడ 3 యూనిట్స్ కాబట్టి ఈ సర్కిల్ అనేది మనకి ఎక్స్ యాక్సిస్ని టచ్ చేస్తుంది కాబట్టి వై కోఆర్డినేట్ అనేది పాయింట్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి 0 అవుతుంది. అంటే ఈ పాయింట్ ఏమవుతుందంటే ఇక్కడ 3,0 అవుతుంది. అలాగే ఇక్కడ ఇంటర్సెప్ట్ ఆన్ వై యాక్సిస్ అన్నారు, అంటే ఈ యొక్క లెంత్ ఏబీ అనుకుంటే కనుక ఈ యొక్క లెంత్ ఇచ్చారు ఏబీ ఈక్వల్ ఎంత అవుతుంది ఇక్కడ 6 అవుతుంది. అయితే ది సర్కిల్ మేడ్ బై ద సర్కిల్ ఇంటర్సెప్ట్ ఆన్ ద వై యాక్సిస్ ఈజ్ ఫార్ములా ఏం చేస్తారంటే ఇక్కడ మనకి 2 × f² - c తెలుసు కాబట్టి ఆ ఫార్ములా అప్లై చేసి మనం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాము. సొల్యూషన్కి వచ్చేటప్పటికల్లా లెట్ ద ఈక్వేషన్ ఆఫ్ ద రిక్వైర్డ్ సర్కిల్ బి, మనం కనుక్కోవాల్సిన సర్కిల్ని ఏమనుకుంటున్నామంటే ఇక్కడ x² + y² + 2gx + 2fy + c = 0, దీని సర్కిల్ ఈక్వేషన్ 1 అనుకున్నాం. అయితే దిస్ మీట్స్ ద ఎక్స్ యాక్సిస్ ఎట్ 3,0. మనకి పాయింట్ అనేది ఎక్కడ మీట్ అవుతుంది అంటే సర్కిల్ అనేది మన ఎక్స్ యాక్సిస్ మీద ఎక్కడ మీట్ అవుతుంది అంటే 3,0 దగ్గర మీట్ అవుతుంది. దిస్ మీట్స్ ద ఎక్స్ యాక్సిస్ ఎట్ 3,0 అది. అయితే ఈక్వేషన్ 1 పాసెస్ త్రూ 3,0. అంటే ఇప్పుడు సర్కిల్ అనేది మనకి సర్కిల్ ఈక్వేషన్ కాబట్టి దిస్ ఈజ్ సర్కిల్ ఈక్వేషన్ s = 0 కాబట్టి ఈ పాయింట్ అనేది సర్కిల్ మీద ఉంది కాబట్టి మనం ఈ పాయింట్ ఏం చేస్తున్నామంటే ఈ సర్కిల్ మీద సబ్స్టిట్యూట్ చేస్తున్నాం ఇక్కడ. అంటే ఈక్వేషన్ 1 పాసెస్ త్రూ ది పాయింట్ 3,0 కాబట్టి ఇక్కడ మనకి x వాల్యూ ఈజ్ 3, y వాల్యూ ఈజ్ 0 కాబట్టి ఇక్కడ మనం x, y వాల్యూని ఈ సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక 3² అంటే x² కాబట్టి ఇక్కడ 3² అంటే ఎంత వస్తుంది వాల్యూ ఇక్కడ 9 అవుతుంది. ఇక్కడ y వాల్యూ 0 అవుతుంది. అలాగే ప్లస్ 2g × x వాల్యూ 3 కాబట్టి 6g అవుతుంది. అలాగే 2f × y వాల్యూ 0 అవుతుంది. ప్లస్ c = 0 అవుతుంది. అంటే 6g + c = ఎంత వస్తుంది వాల్యూ ఇక్కడ +9 అనేది మనకి ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి రైట్ సైడ్ తీసుకొస్తే -9 అవుతుంది. అంటే 6g + c = -9 అనేది అవుతుందంటే లైన్ ఈక్వేషన్ 2 అవుతుంది. అయితే ఇంకో కండిషన్ మనకి ఇక్కడ ఏమిచ్చారంటే ఇక్కడ గివెన్ సర్కిల్ టచెస్ ది ఎక్స్ యాక్సిస్ ఈజ్ గివెన్ ది సర్కిల్ టచెస్ ది ఎక్స్ యాక్సిస్ అన్నారు. టచెస్ ది ఎక్స్ యాక్సిస్ మీన్స్ ఏమవుతుంది కండిషన్ మనకి ఇక్కడ g² - c అవుతుంది. అలా టచెస్ ది వై యాక్సిస్ అయితే కనుక కండిషన్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి f² - c అవుతుంది. ఇక్కడ మనకి టచెస్ ది ఎక్స్ యాక్సిస్ అన్నాడు కాబట్టి కండిషన్ ఏమవ్వాలి ఇక్కడ g² - c = 0 అవుతుంది. దీని లైన్ ఈక్వేషన్ 3 కింద తీసుకున్నాము. యాడింగ్ 2 + 3 యాడింగ్ 2 + 3 అంటే మనకి సెకండ్ ఈక్వేషన్ ఎంత వచ్చిందంటే 6g + c = -9 అవుతుంది. అలాగే థర్డ్ లైన్ ఈక్వేషన్ ఏంటంటే ఇక్కడ g² - c = 0 కాబట్టి ఈ 2 లైన్స్ని మనం యాడ్ చేస్తే కనుక g² + 6g + c - c = -9 అవుతుంది. దీన్ని సింప్లిఫై చేస్తే కనుక ఇక్కడ +c - c క్యాన్సిల్ అయితే కనుక g² + 6g ఇక్కడ -9 లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే +9 అవుతుంది ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు ఇది మనకి g + 3 హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది. ఇప్పుడు దీన్ని మనం ఎక్స్పాండ్ చేసినట్లయితే కనుక ఇక్కడ g² + 3² అంటే ఇక్కడ 9, అంటే ఇక్కడ మనకి ఇది ఏ ఫార్ములా ఉందంటే ఇక్కడ a + b హోల్ స్క్వేర్లో ఉంది ఫార్ములా. ఇక్కడ a + b హోల్ స్క్వేర్ అంటే a² + b² + 2ab. మనం ఈ ఫార్ములా దీనికి అప్లై చేసినట్లయితే కనుక ఇక్కడ మనం అంటే ఈ టర్మ్ మనం ఇలా రాసుకున్నాము. అంటే g² అంటే ఇక్కడ ఎంత వస్తుంది వాల్యూ g² అవుతుంది. ఇక్కడ b² అంటే ఇక్కడ 3² కాబట్టి 9 అవుతుంది. ప్లస్ 2ab అన్న 2ab అన్నప్పుడు 2 × ab అంటే వాల్యూ ఎంత వస్తుందంటే ఇక్కడ 6g అవుతుంది. 2 × 3 × g అంటే 6g అవుతుంది. అంటే ఇది a + b హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేస్తే కనుక మనకి ఇది g² + 6g + 9 = 0 అవుతుంది. మనం దాన్ని ఎలా రాసుకున్నామంటే ఇక్కడ దీన్ని a + b హోల్ స్క్వేర్లో రాసుకున్నాం ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు g + 3 = 0 అవుతుంది. అలాగే g ఎంత అవుతుంది అంటే ఇక్కడ వాల్యూ -3 అవుతుంది. అయితే సబ్స్టిట్యూట్ g వాల్యూ ఇన్ ఈక్వేషన్ 3లో పెట్టినట్లయితే మనకి ఈక్వేషన్ 3 ఏం చేస్తే అంటే ఇక్కడ ఈక్వేషన్ 3 వచ్చేటప్పటికల్లా g² - c = 0 కాబట్టి ఇక్కడ మనం g వాల్యూని తీసుకొచ్చి ఏం చేస్తామంటే 3లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కనుక అంటే g² - c = 0 అయితే g² ఏమవుతుంది వాల్యూ ఇక్కడ c అవుతుంది. ఈ వాల్యూలో మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ g వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే కనుక c ఏమవుతుంది అక్కడ g వాల్యూ -3 కాబట్టి -3 హోల్ స్క్వేర్ అంటే ఎంత వస్తుంది వాల్యూ ఇక్కడ c = 9 అవుతుంది. మనకు కావాల్సిన వాల్యూస్ నెక్స్ట్ ఇంకా మనకి సమ్లో ఏమి ఇచ్చారంటే
మనకి ఇంకా సమ్లో ఇక్కడ ఏమి ఇచ్చారంటే మేకింగ్ ఏ ఇంటర్సెప్ట్ లెంత్ ఆన్ వై యాక్సిస్ ఇచ్చారు కాబట్టి దీనికి కండిషన్ రాసుకుందాం ఇక్కడ. గివెన్ దట్ ది ఇంటర్సెప్ట్ మేడ్ బై ది సర్కిల్ ఆన్ వై యాక్సిస్ ఈజ్ 6 కాబట్టి వై యాక్సిస్ మీద ఒక ఇంటర్సెప్ట్ ఫామ్ అవుతుంది మనకి 2 × f² - c = 6 కాబట్టి ఇప్పుడు దీనికి ఈక్వల్ చేస్తాం ఈ వాల్యూని. అంటే f² మనకి c వాల్యూ ఆల్రెడీ పైన వచ్చింది, c వాల్యూ ఈజ్ 9 కాబట్టి మనం ఈ c వాల్యూని దీనిలో సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే కనుక f² - c ఎంత అవుతుంది, ఇక్కడ 2 అనేది దీనిలో 6లో 3 టైమ్స్ పోతుంది కాబట్టి 3 అవుతుంది. f² అంటే f² - 9 = 3 అవుతుంది. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసినట్లయితే కనుక ఇక్కడ f² - 9 ఎంత అవుతుందంటే ఇక్కడ వాల్యూ f² - 9 9 అవుతుంది. f² ఎంత వస్తుందంటే ఇక్కడ వాల్యూ 9 + 9 అవుతుంది. అంటే f² ఎంత అవుతుంది వాల్యూ ఇక్కడ 18 అవుతుంది. అంటే f ఏమవుతుందంటే ఇక్కడ +or-√18 అవుతుంది. √18 అంటే మనం దాన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 9 × 2 కింద రాసుకున్నట్లయితే కనుక +or- ఇక్కడ √9 అంటే 3 అవుతుంది కాబట్టి 3√2 అవుతుంది. దిస్ ఈజ్ ఎఫ్ వాల్యూ. మనకి జీ వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ -3 వచ్చింది. అలాగే ఎఫ్ వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ +or-3√2 వచ్చింది. అలాగే సి వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ 9 వచ్చింది కాబట్టి జీ ఎఫ్ సి వాల్యూని మనం ఏం చేస్తామంటే రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకి రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ ఏంటంటే ఇక్కడ x² + y² + 2gx + 2fy + c = 0 అంటే x² + y² + 2 × g వాల్యూ ఇక్కడ -3 × x + 2 × f వాల్యూ +or-3√2 ప్లస్ సి వాల్యూ ఇక్కడ 9 కాబట్టి ఈక్వల్ టు 0 అవుతుంది. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే కనుక ఇక్కడ x² + y² -6x ±6√2 plus 9 is equal to 0. This is the required equation of the circle x² + y² -6x ±6√2y plus 9 is equal to 0. This is the required circle equation. నెక్స్ట్ టాపిక్లో మనం ఇంకొక ప్రాబ్లం ఉంది. ఈ ప్రాబ్లం చూసిన తర్వాత నెక్స్ట్ పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్ ఆన్ ద సర్కిల్, అలాగే పవర్ ఆఫ్ ఏ పాయింట్ ఆఫ్ ద సర్కిల్, అలాగే లెంత్ ఆఫ్ ది టాంజెంట్ టు ద సర్కిల్ కాన్సెప్ట్ గురించి నెక్స్ట్ క్లాస్లో మనం నేర్చుకుందాము. థ్యాంక్ యూ.